హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు అయితే మనకు ఆర్ఆర్‌సీ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ నుండి ఈస్ట్ సెంట్రల్ రైల్వేకి సంబంధించిన అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో, ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్‌లైన్ ఫార్మ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో, మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని ది ఎండ్ వరకు అయితే చూడండి. సో, ఇప్పుడు వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసిన తర్వాత ఆన్‌లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో, ఇక్కడ ఈస్ట్ సెంట్రల్ రైల్వే సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. సో, ఇక్కడ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 25 జనవరి నుండి 14th ఫిబ్రవరి 2025 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుందని మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు సెలక్షన్ మోడ్ అయి వచ్చేసి ఇక్కడ ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు దీనికి. ఓన్లీ మీ యొక్క 10th అండ్ ఐటీఐ సంబంధించిన 50% మార్కులు అయితే ఈక్వల్‌గా అయితే ఉండాలి. సో, మీరు 10థ్‌లో 50% మార్కులు అయితే వచ్చి ఉండాలి. అండ్ ఐటీఐలో 50% మార్కులు అయితే వచ్చి ఉంటే మీకు మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది. సో, దాంట్లో మీకు డైరెక్ట్‌గా నేమ్ వచ్చేస్తే మీకు డైరెక్ట్‌గా జాబ్ వచ్చినట్టే. సో, ఈ విధంగా మనకు ఎటువంటి వాళ్ళు ఎగ్జామ్ అయితే లేదనమాట. సో, దీనికి 10th అండ్ ఐటీఐ అయితే క్వాలిఫికేషన్ కంపల్సరీ అయితే ఉండాలి. అండ్ ఇక్కడ ధన్పూర్ డివిజన్ అయితే ఇచ్చారు. మనకు ట్రేడ్, వెల్డర్, ఫిల్టర్ గాని, ఇక్కడ ఎలక్ట్రీషియన్, తర్వాత వైర్‌మెన్ ఈ విధంగా మనకు కేటగిరీ సంబంధించిన అనేది ఇక్కడ వేకెన్సీ అనేది ఇచ్చారు. అండ్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ధన్‌బాద్ డివిజన్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ దీన్ దయాళ్ ఉపాధ్యాయ డివిజన్, తర్వాత ఇక్కడైతే సోన్పూర్ డివిజన్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే సమస్తీపూర్ డివిజన్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చారు. తర్వాత ఇక్కడ ప్లాంట్ డిపోట్ ఇక్కడ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వచ్చారు. తర్వాత మనకు వర్క్‌షాప్ అనేది ఇచ్చారు. తర్వాత మెకానికల్ వర్క్‌షాప్ అనేది డివిజన్ అయితే గుర్తుంచుకోండి. సో, మీరు ఏ డివిజన్‌లో అయితే చేయాలనుకుంటున్నారో సో, ఇక్కడ అప్లికేషన్‌లో జాగ్రత్తగా చూసి మీరు అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ వచ్చేసి మనకు 15 ఇయర్స్ నుండి 24 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. అండ్ ఇక్కడ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన ఎక్స్ సర్వీస్ మ్యాన్, తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఓన్లీ 10th అండ్ ఇక్కడ ఐటీఐ అయితే 50% మార్కులు అయితే కంపల్సరీ అయితే పాస్ అయి ఉండాలి. సో, మనకు ఐటీఐ వచ్చేసి ఇక్కడైతే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ లేదా మనకు నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ కంపల్సరీ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. అండ్ పేమెంట్ ఫీజు వచ్చేసి ఇక్కడ అండర్ కేటగిరీ ఓబీసీ వాళ్ళకైతే ₹100 అనేది ఉంటుంది. మిగతా క్యాండిడేట్స్ వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అనేది లేదని ఇక్కడ మెన్షన్ చేశారు. సో, అండర్ కేటగిరీ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ₹100 ఉంటుంది. మిగతా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అనేది లేదు. సో, ఈ విధంగా అయితే మీకు సంబంధించిన పేమెంట్ అనేది ఏ విధంగా చేయాలో వాళ్ళు పూర్తిగా అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో, మీరు ఇక్కడైతే చూసుకోండి. సో, ఇప్పుడైతే మనం ఈస్ట్ సెంట్రల్ రైల్వే సంబంధించిన ఆన్‌లైన్ ఫార్మ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇదొచ్చేసి మనకు ఈస్ట్ సెంట్రల్ రైల్వే సంబంధించిన ఇక్కడ మెయిన్ పోర్టల్ అయితే ఈ విధంగా అయితే చూసుకోవచ్చు మనం ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ పోర్టల్ అనేది. సో, ఇక్కడ వచ్చేసి మనకు ఈస్ట్ సెంట్రల్ రైల్వే 2024, 25 సంబంధించిన అఫీషియల్ రిక్రూట్‌మెంట్ పోర్టల్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. మీరు ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇంగ్లీష్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు అండ్ హిందీ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గైడ్‌లైన్స్ సంబంధించినది ఇక్కడ మెన్షన్ చేశారు. సో, ఇక్కడైతే మనం న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేయండి. చేసేస్తే మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో, ఇక్కడ మనకు ఇక్కడ మెన్షన్ అయితే ఇచ్చారు. మనకు మెట్రిక్యులేషన్‌లో ఏ విధంగా మన యొక్క మార్క్ షీట్ 10థ్‌లో ఏ విధంగా మన యొక్క ఫుల్ నేమ్ అనేది ఉంటుందో అదే విధంగా ఇక్కడైతే ఇవ్వాలి. సో, ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ యువర్ స్టేట్. సో, మీరు ఏ స్టేట్ పైన అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో సో, ఆ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో, ఆల్ ఇండియా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మీ యొక్క క్యాండిడేట్ నేమ్, ఫుల్ నేమ్ ఇచ్చేసి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా క్యాపిటల్ లెటర్‌లో ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క డివిజన్. సో, మీరు ఏ డివిజన్ పైన అయితే అప్లై చేద్దాం అంటున్నారో అదైతే సెలెక్ట్ చేసుకోండి. సేమ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. తర్వాత కమ్యూనిటీ మీ యొక్క క్యాస్ట్ ఓబీసీఆ, ఎస్సీఆ, ఎస్టీఆ, యూఆర్ క్యాండిడేటా అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క రిలీజియన్స్ వచ్చేసి ముస్లిమ్సా, హిందూవా, క్రిస్టియన్స్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఇక్కడైతే యెస్ అయితే చేయండి. చేస్తే మీకు సంబంధించిన ఇక్కడైతే డిజబిలిటీ కేటగిరీ పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే సింపుల్‌గా అయితే నో అయితే చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే యెస్ చేయండి. లేకపోతే సింపుల్‌గా నో అయితే చేసేయండి. తర్వాత మీ యొక్క ఎస్ఎస్‌సి ఎగ్జామ్ ఇక్కడ మార్క్ షీట్‌లో ఏ విధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్, ఇయర్ ఇచ్చేసేయండి. మీ యొక్క డే, మంత్‌కి సంబంధించింది. తర్వాత మీ యొక్క మొబైల్ నంబర్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడీ అనేది ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ క్యాప్చర్ అవ్వబడుతుంది కదా! ఈ క్యాప్చర్ అనేది ఇక్కడైతే కాలిక్యులేట్ చేసేసి రిజిస్టర్ నౌ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పాస్వర్డ్ అండ్ ఇక్కడైతే మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వచ్చేస్తుంది. అప్లికేషన్ నెంబర్ అన్నమాట. సో, ఇక్కడ వచ్చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే వచ్చిందో ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి క్యాప్చర్ ఎంటర్ చేసేసేయండి. ఒకవేళ మీకు రాకపోతే మీకు ఈమెయిల్ ఐడీ లేదా మొబైల్ నంబర్ అయితే కంపల్సరీ అయితే వస్తుంది. సో, ఇక్కడైతే ఇచ్చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫామ్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది. ఇక్కడ యూఆర్ ఫైనల్ రిజిస్ట్రేషన్ ఈస్ పెండింగ్ ఉన్నాయి కదా! సో, ఇప్పుడు మనం
ఇదైతే మనం సబ్మిట్ అయితే చేయాలి. సో ఇక్కడ వచ్చేసి మనకు దీనికి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అయితే వస్తాయి ఇక్కడ. మీ యొక్క జెండర్ మేలా, ఫీమేల్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ దీంట్లో ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్ 1, తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్ 2 అనేది ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అడ్రస్ అనేది ఫిల్ చేయాలి. సో మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఫుల్ అడ్రస్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క స్టేట్ ఏ స్టేట్ బిలాంగ్ చేస్తారో ఆ యొక్క స్టేటు, తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్, తర్వాత పిన్ కోడ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో 6 డిజిట్ ఉంటుంది. తర్వాత మీకు కరెస్పాండెన్స్ పర్మనెంట్ అడ్రస్ ఏముంటే దీంట్లో టిక్ చేసేసింది మనకు ఆటోమేటిక్గా ఫిల్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం మెట్రికులేషన్ 10th సంబంధించిన ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వాలి. సో మీరు 10th క్లాస్ అయితే ఎప్పుడైతే పాస్ అవుట్ అయ్యారో ఆ యొక్క ఇయర్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క బోర్డ్ నేమ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీకు మార్క్స్ అనేది సిజిపిఏనా ఇక్కడ మార్క్స్ ఉంటే మార్క్స్ మీద అయితే క్లిక్ చేసేసి టోటల్ మార్క్స్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మనకు టోటల్ మార్క్స్ అన్నమాట. సో 100 ఇక్కడ అప్ 10 మార్క్స్ వచ్చేసి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో అన్ని మార్క్స్ ఇచ్చేసేయండి. తర్వాత మార్క్స్ ఆఫ్ పర్సెంటేజ్ అనేది మనకు ఆటోమేటిక్గా వచ్చేసింది. తర్వాత మీ యొక్క మార్క్స్ ఇక్కడ దీంట్లో అయితే మీరు జాగ్రత్తగా ఇక్కడ మీ యొక్క మార్క్ షీట్ అనే నెంబర్ అయితే ఇచ్చేసండి. హాల్ టికెట్ నెంబర్ అయితే కాదు. సో ఇచ్చేసి మీకు సంబంధించిన ఇక్కడ 10th క్లాస్ సంబంధించిన ఇక్కడ మార్క్ షీట్ లేదా సర్టిఫికేట్ అయితే ఇక్కడ 50 నుండి 100 కేబీస్లో ఇక్కడ పీడిఎఫ్ ఫార్మేట్లో అప్లోడ్ అయితే కంపల్సరీ అయితే చేసిన తర్వాత మీరు ఇక్కడైతే సేవ్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి టెక్నికల్ క్వాలిఫికేషన్ అంటే మన యొక్క ఇక్కడైతే టెక్నికల్ క్వాలిఫికేషన్ మనం డివిజన్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో దానికి సంబంధించిన అనేది ఇక్కడ వస్తాయి అనమాట. సో మీ యొక్క ఐటీఐ ట్రేడ్ సంబంధించినది మీరు ఐటీఐలో ఏ ట్రేడ్ అయితే తీసుకున్నారో ఎలక్ట్రీషియన్ ఇక్కడ ట్యూనరా, వెల్డరా, ఫిల్టరా, వైర్ మ్యాన్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీకు సేమ్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. బట్ మీ యొక్క ట్రేడ్ అయితే ఇక్కడైతే చేంజ్ అయితే చేసుకోవాలి. తర్వాత మీరు ఐటీఐ అయితే ఎప్పుడైతే ఇక్కడ కంప్లీట్ చేశారో ఆ యొక్క ఇయర్ అయితే దీంట్లో అయితే మీరు జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. తర్వాత మీకు ఇక్కడ టోటల్ మార్క్స్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి ఐటీఐలో టోటల్ మార్క్స్. తర్వాత ఇక్కడ అప్ 10 మార్క్స్ అనేది మీకు ఎన్ని వచ్చినాయో ఆ యొక్క అప్ 10 మార్క్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి ఇక్కడైతే జాగ్రత్తగా. సో ఇక్కడైతే మనకు 0 అయితే ఇది తీసేయండి. సో ఇది చేసిన తర్వాత మనకు మార్క్స్ పర్సెంటేజ్ అనేది ఈ విధంగా డైరెక్ట్గా అనేది వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్, తర్వాత నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇచ్చేసండి. నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ నెంబర్, తర్వాత సర్టిఫికేషన్ ఇష్యూ అథారిటీ. సో ఎన్సివిటీ లేదా ఎస్సివిటీ అనేది దీంట్లో అయితే ఇచ్చేసండి. సో మీకు కాలేజీలో అయితే ఆల్రెడీ వాళ్ళు చెప్తారు మీ యొక్క సర్టిఫికేట్ ఎన్సివిటీ లేదా ఎస్సివిటీ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత మీ యొక్క ఇక్కడ ఐటీఐ సంబంధించిన మార్క్ షీట్ అనేది ఇక్కడ 100 కేబీలో ఇక్కడ పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే మార్క్ షీట్ లేదా సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే అప్లోడ్ చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఇక్కడైతే అప్లోడ్ సర్టిఫికేట్. సో మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అడుగుతుంది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఈడబ్ల్యూఎస్ కంపల్సరీ అయితే వీళ్ళకు ఎస్సీ ఎస్టీ సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే అడుగుతుంది అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు. సో ఇదైతే మనకు 50 నుండి 100 కేబీస్లో పీడిఎఫ్ ఫార్మాట్లో ఇక్కడ కాపీ అనేది మీరు అప్లోడ్ చేయండి. సో మిగతా యూఆర్ క్యాండిడేట్ వాళ్ళకైతే ఇక్కడ సర్టిఫికేట్ అయితే అడగదు. సో మీరు డైరెక్ట్గా అనేది వచ్చేసి మీరు అప్లోడ్ అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళు ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కంపల్సరీ అయితే అప్లోడ్ చేయాలి, ఎందుకంటే వాళ్ళకి ఫీజు లేదు కాబట్టి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్. సో ఫోటో ఇక్కడ వచ్చేసి మనకు 20 నుండి 70 కేబీస్ ఉండాలి, జేపీజే ఫార్మాట్లో ఉండాలి. ఇక్కడ చూస్ మీద క్లిక్ చేస్తే మనకు ఫోటో అయితే వచ్చేస్తుంది. తర్వాత మీ యొక్క సిగ్నేచర్ వచ్చేసి 10 to 30 కేబీస్ అయితే ఉండాలి. ఇక్కడ సిగ్నేచర్ అయితే వచ్చేస్తుంది. తర్వాత మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే కంపల్సరీ 10 to 30 కేబీస్ అయితే ఉండాలి. సో ఇదైతే గమనించండి, జేపీజే ఫార్మాట్లో లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అనేది. సో మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అగ్రీ చేసేసి ఇక్కడ అప్డేట్ నౌ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అయితే చూసుకోండి 1-2 సార్లు. తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం వాళ్ళు అస్సలే ఇవ్వరు. సో ఇక్కడ మీరు జాగ్రత్త చూసుకొని సబ్మిట్ అయితే చేయండి. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు డిక్లరేషన్ అయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీ పైన అయితే అప్లై చేసినా కాబట్టి ఇక్కడైతే నాకు ఇక్కడ ఎక్స్పెండెడ్ అయితే చూపెడుతుంది ఫీజు అనేది. ఒకవేళ మీకు ఉంటే ఇక్కడైతే పే నా ఆప్షన్ అయితే వస్తుంది. సో పే నా మీద క్లిక్ చేస్తే మీకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా యూపీఐ ద్వారా ఫోన్పే, గూగుల్ పే ద్వారా మీరు డైరెక్ట్గా మీకు సంబంధించిన 100 రూపీస్ అనేది ఫీ అనేది అయిపోయిన తర్వాత డైరెక్ట్ అనేది ఈ విధంగా మనకు వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు నెక్స్ట్ సబ్మిట్ అయితే అయిపోతుంది వాళ్ళకైతే. ఆ తర్వాత ఇక్కడైతే మీరు ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే సో ఇక్కడ వాళ్ళకైతే పే నా ఆప్షన్ వస్తుంది, నాకు డైరెక్ట్ సబ్మిట్ అయితే ఆప్షన్ వస్తుంది. ఎందుకంటే నాకు ఫీజు లేదు కాబట్టి డైరెక్ట్ సబ్మిట్ అయితే వస్తుంది. సో మీకు పేమెంట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. అది చూసిన తర్వాత ఇక్కడ మీరు ఐ వాంట్ టు చేంజ్ సమ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసేసి ఏమైనా డీటెయిల్స్ మిస్టేక్ ఉంటే మీరు
డైరెక్ట్‌గా వెళ్లి మీరు ఎడిట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే. తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం ఇవ్వరు. ఒకవేళ అన్నీ కరెక్ట్‌గా ఉంటే మీరు జాగ్రత్తగా చూసి అన్నీ కరెక్ట్‌గా అనిపిస్తే ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఆర్ యూ కన్ఫర్మ్ టు ఫైనల్ సబ్మిట్ అండ్ ప్రొసీడ్ ఓకే మీద అయితే క్లిక్ చేసేయండి. చేసేస్తే మనకు యువర్ అప్లికేషన్ ఈజ్ సక్సెస్‌ఫుల్లీ సబ్మిటెడ్ అయితే వచ్చేస్తుందన్నమాట. ఈ విధంగా మనకు ప్రింట్ అయితే వచ్చేస్తుంది. సో, ఇక్కడ మనకు డౌన్‌లోడ్ అండ్ ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేస్తే మనకు మన యొక్క అప్లికేషన్ ఫార్మ్ అయితే ఇక్కడ ప్రింట్ అయితే అయిపోతుంది. సో, ఈ విధంగా మీకు సంబంధించినది ఇక్కడైతే సేవ్ అయితే చేసుకోండి. ఎప్పుడైనా ఫ్యూచర్ యూజ్ కోసం మీరు యొక్క రైల్వే సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్ అయితే ఎప్పుడైనా యూజ్ అయితే అవుతుందన్నమాట. సో, ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా ఈస్ట్ సెంట్రల్ రైల్వే సంబంధించిన ఆన్‌లైన్ ఫార్మ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో, అండ్ మీరు ఇప్పటివరకు అయితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. సో, ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.